నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నది. అనేకులకు జవాబు ఇచ్చుచున్న మాటలు. తప్పకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయంను మీరు ఒక్కసారి అయినా చదవాలి. అటువంటి ప్రసంగం ఎవరు చేయలేరు, ఎక్కడ వినలేము. అటువంటి పవర్ఫుల్ మాటను యేసు ప్రభు మాట్లాడాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక తల్లి తనకు జరిగిన అన్యాయమును నాకు ఫోన్లో చెప్పారు. వారు వేరే దేశానికి చెందినవారు. అయ్యా, నా కుటుంబంలో ఉన్నవారే నన్ను జైలుకు పంపించారు. నాకు ఇద్దరు కుమారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. నేను 8 నెలలు అయింది బయటనే ఉన్నాను, విడిపోయి ఉన్నాను, భర్తను విడిచి బయట ఉన్నాను. కానీ ఎప్పుడు స్పందించడం లేదు, ఎప్పుడు కూడా నన్ను జ్ఞాపకం కూడా చేయలేదు. ఇట్లా ఉంటారా ప్రజలు? 2 పిల్లలు, వారు 16, 17 సంవత్సరాల వయసు ఉంటారు. వారు కూడా పట్టించుకోవట్లేదు. ఇట్లా ఎక్కడైనా ఉంటారా జనం అని చెప్పి చాలా బాధపడుతూ, చాలామంది అంటున్నారు దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని నన్ను చాలామంది ఇలా చెప్తున్నారు. సరే, సేవకు పిలిస్తే ఇంత ఉపద్రవమా, ఇంత కష్టమా, ఇంత అనగ త్రొక్కడమా, ఎంత కష్టం, ఎంత ప్రాబ్లం సాగిస్తున్నా సేవకు వెళితే ఇలా కష్టపడాలన్నా దేవుడు బాగా ఒత్తుతాడా, ప్రాబ్లంలో పెడతాడా? ఒకసారి చెప్పండి అయ్యా, మీరు సేవ చేస్తున్నారు కదా, మీరు చెప్పండి. బాగా మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఇట్లా ఉంటుందా? దేవుడు ఇట్లా వేధిస్తాడా? అయ్యో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. చెరసాలకు వెళ్ళాను. మొన్న ఒక షాపుకు వెళ్తే అక్కడ నా భర్త, నా 2 పిల్లలు, కొడుకులు, వారు అక్కడ కనబడ్డారు. నన్ను చూసినా కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఏంటిది? ఇది లోకమా? ఇలాగే ఉంటుందా? లోక ప్రేమ ఇలాగే ఉంటుందా? చెప్పండి అయ్యా, మీరు బాగా ప్రసంగం చేస్తారు కదా, దీనికి సమాధానం చెప్పండి నాకు అని బాగా గట్టిగా అడిగితే నేను ఏం మాట్లాడలేదు. నోరు మూసుకొని కాముగా వింటూ ఉన్నాను. తర్వాత నేను ఏం మాట్లాడలేదు. తర్వాత ఇంకా నాకు సరి అయిన సమాధానం దొరకపోతే ఇంకా నన్ను చంపుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదని ఆమె బాగా ఏడ్చింది. పెద్ద వయసు, 50-55 సంవత్సరాలు ఉంటుంది ఆమెకు. తర్వాత నేను నా ప్రార్థన గదికి వెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు ఒక మీటింగ్ ఉన్నది నాకు. మీటింగ్ అంటే ముందు ప్రార్థన చేయాలని నా ప్రార్థన గదికి వెళితే నేను అనుకున్నాను, సరే మన బైబిల్ తీస్తాం, ఏ పేజీ వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈ తల్లి ఇలా బాగా వేదనతో మాట్లాడినది, ఆమెకి నేను ఏం సమాధానం చెప్పలేదు అని టక్కుని తెరిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం వచ్చింది. అది చదివితే ఎట్లా ఉన్నదంటే, అబ్బా, మీరు ఒక్కసారి అయినా చదవాలి. అటువంటి ప్రసంగం మీరు ఇంకా వినకపోవచ్చు, ఇక మీదట మీరు వినరు. అట్లా ఉన్నది. అవును, 10వ అధ్యాయం 18వ వచనంలో మీ తల మీద ఉన్న ఎంట్రికలన్నీ లెక్కబెట్టి ఉన్నాను.
అంటే తల మీద ఉన్న ఎంట్రికలు కూడా నాకు తెలుసు ఎన్ని ఎంట్రికలు ఉన్నవి అని నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. 10:36లో ఒక వ్యక్తికి శత్రువు ఇంటివారే అని ఉన్నది. 10:38లో నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, అటువంటి వ్యక్తియే నాకు అవసరమని ప్రభు అడుగుచున్నాడు. కొన్ని మాటలు, కొన్ని వచనములు వారికి నేను ఈ అధ్యాయం నుండి తీసి వారికి నేను పంపించిన నా తల్లికి. వారు వెంటనే చూశారు, ఆ టిక్ పడింది వాట్సాప్లో, కానీ ఏ సమాధానం లేదు. అంటే కరెక్ట్గా ఈ వాక్యములు వారికి జవాబు ఇచ్చినది. మత్తయి సువార్త 10:22 నా నామము నిమిత్తము మీరందరూ ఇబ్బందిలో పడతారు. అంటే తోడేల మధ్య గొర్రెలను నేను పంపుచున్నాను. కాబట్టి అక్కడ ఏదైనా మాట్లాడే ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మాట్లాడుతుంది, మీకు నేర్పిస్తుంది ఏం మాట్లాడాలి, అప్పుడు ఏ జవాబు చెప్పాలి, దేవుని ఆత్మ మీకు బోధిస్తుంది అని అనేక వాక్యములు, అద్భుతమైన వాక్యాలు 10వ అధ్యాయంలో ఉన్నది. వారికి నేను జవాబు పంపించినాను, వారు విన్న తర్వాత కామ అయిపోయారు. యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి వారికి ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 10:7-8లో పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని ప్రకటించండి, తర్వాత రోగులను స్వస్థపరచండి, తర్వాత చనిపోయిన వారిని లేపండి, తర్వాత అపవాదిని వెళ్ళగొట్టండి, కుష్టు వ్యాధితో ఉన్నవారిని బాగు చేయండి అని చెప్పి తన శిష్యులతో చెప్తున్నారు. ఇక్కడ ఒక సత్యము దాగి ఉంది. ఏంటిదంటే, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని చెప్పమని ప్రభు చెప్పాడు కదా శిష్యులకి. అదే సువార్తను ప్రకటించుటకి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎలా ప్రకటించాడు? మార్పు చెందుడి, పరలోక రాజ్యం మీకు సమీపముగా ఉన్నదని. అంటే ఎక్కడ సువార్త ప్రకటించబడుచున్నదో అక్కడ ఇటువంటి సూచక క్రియలు జరుగుతాయి. ఆ విషయమును మనం గుర్తించాలి. సువార్త ప్రకటించబడే స్థలములో. అవును, కాబట్టి సువార్త భారము, సువార్త దాహము, సువార్త గురించిన ఆశ మన అందరికీ ఉండాలి. సువార్త ప్రకటించబడాలి, ప్రజలలో గొప్ప మార్పు రావాలి అను ఒక దాహము, భారము మనలో ఉండాలని ఈ 10వ అధ్యాయంలో నుండి ఒక సత్యమును మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ 10వ అధ్యాయం ఒకసారి చదవండి, చాలా జవాబులు మీకు దొరుకుతాయి. ప్రభు అద్భుతంగా మాట్లాడాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం గురించి చెప్పాను, చాలామంది విన్నారు. ప్రతి ఒక్కరిని మీ శక్తి తాకునుగాక. ఈ వాక్యమును వినిన ప్రతి ఫ్యామిలీని మీ శక్తి తాకునుగాక. ముట్టడి తండ్రి, బలహీనంతో ఉన్నవారిని బలపరచండి, బంధకంలో ఉన్నవారిని విడిపించండి, రోగులను స్వస్థపరచండి. విశ్వాసంతో తగ్గించుకొని నీ వైపు కనులెత్తుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, అద్భుతాలు చేయండి. విరిగి నలిగిపోయిన హృదయాలను సరిచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గమనించండి, 7వ తేదీ 8వ తేదీ
స్పెషల్ మీటింగ్స్ ఉన్నవి ఆగస్టు 7, 8. ఆగస్టు 7వ తేదీ కాపర్ల సదస్సు ఉన్నది. ఉదయము 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ మీటింగ్ జరుగుతుంది. బస్ వసతి ఉన్నది, భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వరంగల్లో గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రేయర్ టవర్లో ఈ స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి నెల జరుగుతుంది. ఆగస్టు నెల 7వ తేదీ కాపురుల సదస్సు, 8వ తేదీ ప్రజల కొరకు. ఈ 2 రోజులు కూడా బస్ వసతి ఉన్నది, భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దూర ప్రాంతం నుండి వచ్చిన వారు మీరు రావచ్చు. అక్కడ ఏర్పాట్లు మేము చేసాము. కాబట్టి మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబముగా రండి, ప్రభు మీతో మాట్లాడుతాడు. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతాడు. కాబట్టి రండి, మేలు పొందండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆగస్టు 7, 8, 11 గంటల నుంచి ఉదయం సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.